Dr. Vadlamudi Sudhir Kumar, working as Senior Consultant in Department of General Medicine, KIMS Sikara Hospital, Guntur. I have been working in Guntur since 11 years in Department of General Medicine. మనం ముఖ్యంగా చూసే వ్యాధులు జనరల్ మెడిసిన్లో క్రానిక్ డిసార్డర్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ డిసార్డర్స్, కొలెస్ట్రాల్, అలాగే సీజనల్ ఫీవర్స్, ఎక్కువ వైరల్ ఫీవర్స్, సీజనల్ ఫీవర్స్లో డెంగీ, మలేరియా అండ్ అలాంగ్ విత్ వైరల్ ఫీవర్స్ కూడా చూస్తూ ఉంటాం. అండ్ ముఖ్యంగా ఇవాళ మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ డయాబెటీస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దాంట్లో రకాలు, దాని లక్షణాలు, దానివల్ల వచ్చే ఇబ్బందులు, దాని ప్రివెన్షను, ట్రీట్మెంట్. అసలు డయాబెటీస్ అంటే ఏంటి? మన రక్తం శాతంలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల డయాబెటీస్ అంటారు. డయాబెటీస్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మోర్ దెన్ 126 ఉన్నా కానీ, HbA1c లెవెల్స్ మోర్ దెన్ 6.5 ఉన్నా కానీ, PPBS అంటారు, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ 2 hours తర్వాత షుగర్ లెవెల్స్ మోర్ దెన్ 200 ఉంటే డయాబెటీస్ అంటారు. వాట్ ఈస్ ప్రీ డయాబెటీస్? ప్రీ డయాబెటీస్ అంటే ఏంటంటే, ప్రీ డయాబెటీస్ వచ్చిన తర్వాత 70% మంది డయాబెటీస్లో కన్వర్ట్ అవుతారు. వాట్ ఈస్ ప్రీ డయాబెటీస్? ప్రీ డయాబెటీస్ అంటే HbA1c శాతం 5.5 నుంచి 6.5 ఉండటం, FBS లెస్ దెన్ 126 ఉండటం, అండ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటే రోజు మొత్తం ఏ టైంలోనే చేసే షుగర్ 140, 150 నుంచి 160 ఉండటం. అండ్ లక్షణాలు, షుగర్ వ్యాధి వల్ల వచ్చే లక్షణాలు ఏంటంటే నోరు పొడారిపోవటం, ఎక్కువ మూత్రం గెలటం, రోజంతా అలసిపోవటం, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వస్తే డయాబెటీస్ లక్షణాల కింద తీసుకోవచ్చు. డయాబెటీస్లో రకాలు. టైప్ 1 డయాబెటీస్ అంటారు. టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్, జనరల్గా 5 years నుంచి 13 years లోపల రావటం. వాళ్ళల్లో ఏంటంటే ఇన్సులిన్ అనేది తయారు ఉండదు, ఖచ్చితంగా మనం బయట నుంచి ఇన్సులిన్ వాడుకోవాలి. రెండోది టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే వీళ్ళకి ఇన్సులిన్ తయారవుతుంది, కాకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ దేనివల్ల అంటే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కానీ, బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉండడం వల్ల కానీ టైప్ 2 డయాబెటీస్ తీసుకోవచ్చు. అండ్ ఇంకా వేరే రకాలు మోడీ, లాడా ఇలా ఉంటాయి 8 రకాలు. అండ్ ఇంకోటి ప్యాంక్రియాస్ ప్రాబ్లం వల్ల వచ్చే డయాబెటీస్ కానీ, ఆల్కహాల్ రిలేటెడ్ డయాబెటీస్ కానీ, లేకపోతే అతనికి మందులు వాడి వచ్చే డయాబెటీస్ కానీ. అండ్ ఇంకోటి ప్రెగ్నెన్సీలో కూడా డయాబెటీస్ రావచ్చు. అండ్ టైప్ 1కి టైప్ 2కి డిఫరెన్స్ ఏంటంటే, టైప్ 1లో ఉండే పేషెంట్స్ సన్నగా ఉంటారు, వీళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు, ఖచ్చితంగా ఇన్సులిన్ బయట నుంచి మనం ఇచ్చుకోవాలి. టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. మెయిన్గా ఒబేసిటీ, లావ్ ఉన్న పేషెంట్స్, లేదంటే బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉండటం వల్ల కానీ, వాళ్ళకి కొంచెం మెడ దగ్గర నల్లగా ఉండటం, స్కిన్ ట్యాగ్స్ ఇలాంటివి ఉంటాయి టైప్ 2 డయాబెటీస్లో. అండ్ మిగతా జెస్టేషన్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్. వీళ్ళల్లో ఏంటంటే హార్మోన్ సమస్యల వల్ల కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కానీ, లేదా లావ్ ఉండటం వల్ల కానీ జెస్టేషన్ డయాబెటీస్ అంటారు. వీళ్ళల్లో ఏంటంటే ఖచ్చితంగా ఇన్సులిన్నే వాడుకోవాలి మనం. వీళ్ళల్లో 1/3 persons డెలివరీ తర్వాత నార్మల్ కన్వర్ట్ అయిపోతారు, 1/3 persons మాత్రం టైప్ 2 డయాబెటీస్లోకి మారిపోతారు.